హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుంటారా నా దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ చట్నీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది మన పాతకాల పద్ధతిలో నేను దోసకాయ టమాటా అలాగే ఉల్లిపాయతో కలుపుకొని పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చిన్న చిన్న మార్పులతో ఒకసారి ఇలా ట్రై చేయండి. దోసకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే రోజు ఏదో ఒక రోటి పచ్చడి అయితే ఉండాల్సిందే. నేనైతే ఇలా ఈరోజు అయితే దోసకాయ టమాటా పచ్చి ఉల్లిపాయతో మీకైతే ఇలా పచ్చడి అయితే షేర్ చేస్తున్నాను. అక్కడక్కడ పలుకులుగా మనకి ముక్కలు కూడా తగులుతూ ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే నేను ఇలా ఒక దోసకాయ తీసుకొని దోసకాయని అయితే ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నానండి. తర్వాత మిర్చి ఇలా 2 ముక్కలుగా పక్కన పెట్టుకున్నాను కట్ చేసుకొని. 4 టమాటాలు, కొంచెం చింతపండు కూడా తీసుకొని ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మీకు కారానికి తగ్గట్టు ఒక 10 పచ్చిమిర్చికాయ యాడ్ చేసుకోండి. కారానికి తగ్గట్టు నేనైతే ఎండుమిర్చి కూడా యాడ్ చేశానండి. ఒక 5 ఎండుమిర్చి అవి నేను తర్వాత యాడ్ చేశాను. మీరైతే ఇలా ఆయిల్లోనే వేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనం రోట్లో దంచుకునేటప్పుడు చాలా ఈజీగా క్రష్ అయిపోతాయి. నేను మర్చిపోయాను కాబట్టి నేను తర్వాత టమాటా ముక్కల్లో యాడ్ చేశాను. మీరు ముందైతే యాడ్ చేసుకోండి. అప్పుడు చాలా త్వరగా అయితే మనకి రోట్లో నలిగిపోతాయి అవి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కల్ని నేను ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం మిక్సీలో వేసుకుంటే అన్నీ ఒకసారి వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు, కానీ రోట్లో చిన్న రోలు అయితే కుదరదు కాబట్టి ఇలా 1 బై 1 వేసుకొని ఇలా నేనైతే క్రష్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు టమాటా ముక్కలోను కొత్తిమీర వెనక కాడలు ఉంటాయి కదా, ఓన్లీ ఆ కాడలు మట్టుకే వేసుకున్నాను నేను, లీవ్స్ కాకుండా. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని టమాటా ముక్కలు కొంచెం బాగా మెత్తబడే వరకు అయితే ఉడికించుకుంటున్నాను. ఇలా ఒక చిన్న రోల్ అయితే నా దగ్గర ఉన్న రోల్ తీసుకున్నానండి. ఈ రోట్లో మొత్తం పట్టదు కాబట్టి నేను ఇలా 1 బై 1 వేసుకుంటున్నాను. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తడి లేకుండా అయితే తుడిచి పెట్టుకుంటున్నాను ఇలా. తర్వాత పచ్చిమిర్చి ప్లేట్లోకి తీసుకున్నాను కదా, ఆ పచ్చిమిర్చి మాత్రం ఫస్ట్ వేసి పచ్చిమిర్చిని ఇలా అయితే క్రష్ చేసేసుకుంటున్నానండి మొత్తం కూడా. పచ్చిమిర్చి మనం అన్నీ కలిపి వేస్తే కనుక రోట్లో నలగవండి, అందుకని ఇలా విడిగా 1 బై 1 వేసుకోండి. కొంచెం కల్లుప్పును తర్వాత జీలకర్రను వెల్లుల్లి వేస్తే తొందరగా నలిగిపోతాయి. వెల్లుల్లి జీలకర్ర మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకి పచ్చడికి. టమాటా ముక్కలు కూడా బయటికి వాటర్ రిలీజ్ చేసినవి చూసారు కదా, చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోండి, చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే మనకు అంతా పులుపే కాబట్టి. కొంచెం ఫ్లేవర్ కోసం అయితే నేను వేసుకున్నాను, ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం వేసుకుంటే. చూసారు కదా, నేను ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే ఇప్పుడు యాడ్ చేశాను. మీరైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఆయిల్లోనే యాడ్ చేసుకోండి, అప్పుడు తొందరగా నలిగిపోతాయి రోట్లో మనం దంచుకునేటప్పుడు. నేను ఇప్పుడు ఆ ఎండుమిరపకాయలు మాత్రం విడిగా తీసుకొని రోట్లో వేసుకుంటున్నానండి. నేను వేసుకొని మొత్తం అంతా పచ్చిమిర్చి అవన్నీ నలిగిపోయిన తర్వాత టమాటాలు ముక్కలు 1 బై 1 ఇలా వేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా నలగొట్టుకుంటున్నాను ఇలా. పెద్ద రోల్ అయితే ఒకసారి వేసేసుకోవచ్చు, కానీ నా దగ్గర ఉన్న చిన్న రోల్ కాబట్టి ఇలా నేను 1 బై 1 వేసుకొని ఇలా మొత్తం దంచుకుంటున్నానండి. తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఇలా దోసకాయ ముక్కలు వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నేను పచ్చి ముక్కల దోసకాయ పచ్చడి ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశానండి క్యాటరింగ్ స్టైల్లో. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి అది కూడా చెక్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఇదైతే వేరుగా చేసి చూపిస్తున్నాను మీకు. ఆ పచ్చి ముక్కలు అయితే మనం పచ్చిగానే యాడ్ చేసేసుకోవచ్చు, కానీ నేను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా రోట్లో వేసుకొని కచ్చాపచ్చగా దంచుకుంటున్నాను పచ్చడి అయితే. ఇప్పుడు ఆల్రెడీ టమాటా ముక్కల్ని ఇలా మెత్తగా పేస్ట్గా అయ్యేటట్టు ఇలా దంచుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ ముక్కలు కూడా వేస్తాం కాబట్టి ఆ ముక్కలు కొంచెం నలగాలి కాబట్టి నేను ఇలా విడిగా తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా దోసకాయ ముక్కలను కూడా ఇలా వేసుకుంటున్నాను నేను దోసకాయ ముక్కలు చూసారు కదా, మొత్తం అంతా మగ్గిపోయేటట్టు అయితే ఉడికించుకోలేదు, కొంచెం లైట్గా ఆయిల్లో ఉడికించుకున్నాను. తర్వాత ఇలా
అక్కడక్కడ ముక్కలు కనిపించేటట్టు ఇలా అయితే మొత్తం రోట్లో వేసుకొని నూరుకుంటున్నానండి. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రోట్లో నూరుకున్న ఏ పచ్చడి అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం అంటే ఇప్పుడు మిక్సీకి అలవాటు పడిపోయి మిక్సీలో చేసుకుంటున్నాం, కానీ రోట్లో నూరుకున్న పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి అప్పుడప్పుడైనా ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది పచ్చడి అయితే. చూసారు కదా, ఇప్పుడు నేను ఆ ముక్కలన్నీ కూడా ఆ పేస్ట్లో కలిపేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను కదా, ఆల్రెడీ పచ్చిమిర్చి టమాటా ముక్కలు అవన్నీ పేస్ట్ చేసుకున్నవి. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా ఒక ఉల్లిపాయ తీసుకొని ఆ ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలు కట్ చేసి స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోకండి, ఇలా పెద్దగానే కట్ చేసుకోండి. మనం నూరుకునేటప్పుడు మరీ చిన్నగా అయిపోతాయి ఇవి. అందుకని నేను ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వాటిని కూడా ఇలా కోర్సుగా అయితే కొంచెం దంచుకుంటున్నానండి. ఇలా అసలు భలే ఉంటుందండి రోట్లో నూరుకున్న పచ్చడి అయితే. అసలు చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఇలా అయితే మొత్తం కూడా పేస్ట్ మొత్తం వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను నేను. దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసేటట్టు. ఇప్పుడు ఈ పచ్చడికి మనమైతే పోపు పెట్టేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. పోపు కొంతమంది పెట్టుకోరు, కానీ పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. నేను ఫైనల్గా ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను. సాల్ట్ సరిపోతే ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ సాల్ట్ తక్కువే వేస్తానండి. సాల్ట్ ఎక్కువైతే మనం తీయలేము, అందుకని తక్కువ వేసుకుంటే లాస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు అని మ్యాక్సిమం అయితే తక్కువగానే వేసుకుంటాను. తర్వాత ఇలా పోపు కోసం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నానండి. ఒక ఎండుమిర్చి ఇలా అయితే తుంచుకొని వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఇలా కరివేపాకు వేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నానండి. గ్యాస్ అంతా తోలుతుంది, మన మీద పడుతుందని. తర్వాత లాస్ట్లో కొంచెం అయితే మీరు మెంతి పొడి ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది పచ్చడికి, మంచి టేస్ట్ ఇస్తుంది. కొంచెం అంటే కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకున్నారంటే మళ్ళీ చేదొచ్చేస్తుంది. తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొంచెం ఇంగువాను కొత్తిమీర ఆకులు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఆ పోపుని తీసుకొని ఇలా రోట్లో అయితే వేసుకొని కలుపుకుంటున్నానండి నేను. చూసారు కదా ఎంత బాగుందో. చూడండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ టమాటో పచ్చిమిరపకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా కనుక చేసి పెట్టుకుంటే మనకి ఇంకా వేరే కూరలే అవసరం లేదు. ఈ పచ్చడితోనే అన్నం అంతా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఈ పచ్చడిని నేను వేరొక బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటున్నానండి. చేసుకొని అయితే సర్వ్ చేసేసుకుందాం. మేమైతే పాతకాలంలో ఇలా మా చిన్నప్పుడైతే ఇలా మా అమ్మమ్మ వాళ్ళు ఈ రోట్లో ఈ పచ్చడి మిగులుతుంది కదా, ఆ పచ్చడిలో ఇలా అన్నం వేసి ఊర్చి పెట్టేవాళ్ళండి. చాలా టేస్టీగా ఉంటుంది అసలు. ఇలా ఊర్చుకొని తింటుంటే నేను వేడివేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. చూడండి, నెయ్యి వేసుకొని ఆ పచ్చడి అయితే కలుపుకొని తింటున్నాను. అసలు ఎంత బాగుంటుందంటే ఆహా, అసలు ఈ రోటి పచ్చడిలో ఇదే అండి అసలు హైలైట్. అంటే మనకి ఇలా అన్నం వేసుకొని తింటే రోట్లో ఎంత బాగుంటుందో. ఇలా చిన్నప్పుడైతే ఒక్కొక్క ముద్ద పెట్టి తినిపించేవాళ్ళు మాకు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.